హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లు విడుదల అయ్యాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఎవరికి పెన్షన్లను ఇవ్వడం లేదు, అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పెన్షన్లను ఇస్తారు, ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లనేటివి మీకు వచ్చాయా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే ఒకవేళ గనుక మీకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు గనక పడకపోయినట్లయితే ఏం చేయాలి? ఏం చేస్తే పెన్షన్ డబ్బులు వస్తాయి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా జూన్ 2వ తారీఖు నుండి తెలంగాణ ప్రభుత్వము 2,00,000 మందికి ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ 2,00,000 కొత్త పెన్షన్లకు సంబంధించిన అర్హుల జాబితాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎలా చెక్ చేసుకోవాలి? ఎవరెవరికి మాత్రమే పెన్షన్స్ వస్తాయి? ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. డైలీ కూడా మన ఛానల్ నుంచి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ మే నెలకు సంబంధించి కూడా ఆసరా పెన్షన్లు అనేటువంటివి విడుదల అయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో వారికి ఈ ఆసరా పెన్షన్లు అనేటువంటి వాటిని డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేస్తారు. బట్ కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రము డైరెక్ట్‌గా పోస్ట్ మాస్టర్‌ల ద్వారానే పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే పెన్షన్ డబ్బులను తీసుకొని వెళ్ళి పంపిణీ చేసే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక ఈ మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లు అనేవి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు అంటే, జనరల్‌గా మనకు ప్రతి నెల కూడా 22, 23 తారీఖుల నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. సో, అలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా ఆ తేదీ వరకైతే మంత్ ఎండ్ వరకైతే పంపిణీ అనేదైతే జరుగుతుంది. బట్ కొన్ని జిల్లాల్లో వరకు మాత్రం బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తామని చెప్పాను కదా! డీబీటీ విధానంలో. సో, కొంచెం అటు ఇటుగా లేట్ అయినా సరే మీకు బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ అయిపోతుంది. బట్ అయితే చాలా వరకు కూడా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ అవుతూ ఉన్నాయి అమౌంట్స్ అనేటువంటివి. నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా నా యొక్క సబ్‌స్క్రైబర్స్ పెట్టారు. మాకు అమౌంట్స్ అనేటువంటివి పడ్డాయి అని. ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌ని వెళ్లి చెక్ చేసుకోండి. మీకు తెలుస్తుంది డబ్బులనేది పడ్డాయా? లేదా అనని. ఓకేనా? మీకు డీబీటీ విధానంలో జమ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో పెట్టుకోండాలి. మీ ఆధార్‌కు బ్యాంక్ అకౌంట్‌కు అంటే లింకప్ అయితే అయ్యుండాలనమాట. ఇవి కంపల్సరీ అనమాట. ఓకేనా? అండ్ లేదు అనుకుంటే మీకు ఈ యొక్క మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లనేటువంటివి విడుదల అయ్యాయా లేదా? వస్తాయా లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చనమాట. అదెలాగో ఇప్పుడు మీకు వన్ బై వన్ చెప్తాను. సో, ఇది ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడీ లేదా యూఐడీ లేదా సదరం ఐడీ అని ఒక 3 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా! ఐడీ నంబర్సు. ఆ మూడిట్లో మీరేదైనా పెట్టుకోవచ్చు. లేదు మీకు ఐడీ నంబర్స్ తెలియకపోయినట్లయితే ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మండలం నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో, పర్టిక్యులర్‌గా మీ యొక్క నేమ్ అంటే పెన్షనర్ నేమ్ ఎవరైతే ఉంటారో ఎవరు ప ఏ ఎవరి పెన్షన్‌లకు సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు పెట్టుకోవాలి. వాళ్ళకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో కుటుంబ యజమాని వాళ్ళ యొక్క పేరు పెట్టుకునేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు పర్టిక్యులర్‌గా మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మీకు మీ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటుంది. మీకు ఏ పెన్షన్ వస్తుందా? డిజేబుల్డ్ పెన్షన్ అయితే డిజేబుల్డ్, వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షన్ అయితే వితంతు పెన్షను, ట్రాన్స్‌జెండర్ పెన్షన్ అయితే ట్రాన్స్‌జెండర్ పెన్షను. ఓకేనా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ అయితే అది. సో, ఇలాగా మీ పెన్షన్ టైప్ కూడా ఉంటుంది. మీకు పెన్షన్ ఎప్పుడు శాంక్షన్ అయ్యింది? మీకు ఎంత డబ్బులు వస్తాయి? ఓకేనా? అలాగే మీకు ఈ మే నెలకు సంబంధించి పెన్షన్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయా లేదా? ఎంత డబ్బులు రిలీజ్ అయ్యాయి? పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉందా లేదా? సో, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి.
ఆ డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ స్టేటస్‌లో మీకు చూపిస్తాయి. పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకున్నప్పుడు. అండ్ అలాగే లాస్ట్ రిలీజ్డ్ మంత్ దగ్గర మీకు మే మంత్‌కు సంబంధించిన అమౌంట్ అనేదైతే ఉంటుందనమాట. మే మంత్ అని. అంటే మే నెలకు సంబంధించి రిలీజ్ అయిపోయినట్లు అర్థం అనమాట. సో, ఇలాగ మీరు స్టేటస్‌లో చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. మీకు డబ్బులనేది వచ్చిందా? లేదా? ఏ మంత్‌కు సంబంధించి రిలీజ్ అయ్యున్నాయి? ఇంకా ఎన్ని మంత్స్‌కు సంబంధించిన డబ్బులు రిలీజ్ కావాలి? అలాగే మీకు పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ ఉందా? లేదా ఇంకేవైనా ఉందా? అవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని మీకు అక్కడే పెన్షన్స్ రాకపోవడానికి గల ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ మీ యొక్క పెన్షన్ గనక నిలుపుదల చేసుంటే, మీకు గనక పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా అలాగే ఆపేసుంటే, దానికి గల రీజన్ ఏంటంటే, మీ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీ అడ్రెస్సు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్సు ఓకేనా? వీటన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీ యొక్క పెన్షన్ టైపు, వీటిలో ఏమన్నా తప్పులు ఉన్నా సరే, మీకు పెన్షన్స్ అనేటువంటివి రావు. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మీకు తప్పులు గనుక ఉన్నట్లయితే వాటిని మీరెప్పుడైతే సరిచేసుకుంటారో అప్పటి నుంచి మరలా మీకు పెన్షన్స్ అనేటువంటివి కంటిన్యూగా మంత్లీ పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఇది చాలామందికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా డిజేబుల్డ్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యూడీఐడీ కార్డ్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఆ యూడీఐడీ కార్డ్స్‌కు సంబంధించి తప్పనిసరిగా ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్‌తో లింకప్ అయితే అయ్యుండాలన్నమాట. అలాగే ఈకేవైసీ అప్డేట్ కూడా చేపించుకొని ఉండాలి. మొబైల్ నంబర్ కూడా లింక్ అయితే అయ్యుండాలి యూడీఐడీ కార్డ్‌కి. లేదు ఇవి 3 కనుక మీకు పెండింగ్‌లో ఉన్నట్లయితే మీకు పెన్షన్స్‌ను నిలుపుదల చేస్తారు. రద్దు చేశారు కంప్లీట్‌గా. తొలగించేశారు మీకు పెన్షన్స్ అనేటువంటి వాటిని. సో, అవి మీరెప్పుడైతే లింక్ చేసుకుంటారో, కరెక్ట్ చేసుకుంటారో అప్పుడు మళ్ళా పెన్షన్స్ అనేటువంటివి తిరిగి మీకు కొనసాగుతాయన్నమాట. ఓకేనా? సో, ఇలా మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఇకపోతే పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంత ఇస్తారంటే ఇంకా మనకు పెన్షన్ డబ్బులను పెంచలేదు. పెంచితే వృద్ధులకు అలాగే ఈ యొక్క క చేనేత కార్మికులకు, కల్లిగీత కార్మికులకు, ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళకి, వితంతువులకి వీళ్ళందరికీ కూడా రూ. 4016 వస్తాయి. ఇంకా పెంచలేదు కాబట్టి ప్రస్తుతం రూ. 2016 మాత్రమే వస్తాయి. దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా రూ. 4016. ఒకవేళ పెంచితే రూ. 6016. సో, ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పటి నుంచి పెంచే అవకాశం ఉండొచ్చో ఆ వివరాల గురించి ముందు ముందు రోజుల్లో అప్డేట్స్ అందిన వెంటనే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇకపోతే మీకు నేను స్టార్టింగ్‌లో చెప్పిన విధంగా కొత్త పెన్షన్‌లండి. మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. జూన్ 2వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2,00,000 మందికి కొత్త పెన్షన్లు అయ్యేటువంటి వాటినైతే పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వము ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వము. రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షనర్లు ఉండగా 3 ఏళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు కాకపోవడంతో చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చనిపోయినటువంటి వారి యొక్క స్థానంలో వారి యొక్క భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని నిరీక్షిస్తున్నట్లు చెప్తుంది తెలంగాణ ప్రభుత్వము. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము మార్చిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో 2,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. వీటిని జూన్ 2వ తారీఖున పంపిణీ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో, ఎట్టకేలకి మనకు జూన్ 2వ తారీఖున 2,00,000 మందికి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిర్ఫ్ అధికారుల నుండి అర్హుల జాబితాలను రూపొందించి పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సిర్ఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల వివరాలను ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో నమోదు చేస్తోంది. మరణించిన వారు, వలస వెళ్ళినటువంటి వాళ్ళు, జీవించి ఉన్నటువంటి వారి లైవ్‌నెస్ అథెంటికేషన్ కోసం ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ అనేది తీసుకుంటూ ఉన్నది. ఓకేనా? వివరాల్లో జాబితాను సిద్ధం చేస్తుందన్నమాట. ఈ యొక్క వివరాలన్నిటితో. ఇక్కడేం చెప్తున్నారంటే మరణించినటువంటి వాళ్ళను తీసేస్తారనమాట. అలాగే వలసపోయినటువంటి వాళ్ళకి సంబంధించి జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో, వాళ్ళందరి దగ్గర కూడా ఫేస్ రికగ్నిషన్ తీసుకొనేసి వాళ్ళకి వివరాలన్నిటిని కూడా లిస్ట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వము క్రియేట్ చేసి కలెక్టర్లకు పంపిస్తూ ఉందన్నమాట. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు లోపల పూర్తయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత గ్రామ వార్డు సభ్యులు నిర్వహించినటువంటి
మృతుల వివరాలను వెల్లడించి తొలగించేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. మరొక వైపు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ జరుగుతుందని సెర్ఫ్ సీఈఓ గారు ఈ విధంగా కలెక్టర్లకు ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. కొత్త పెన్షనర్ల జాబితాల్లో తొలుత దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. సో ఓకేనా. సో ఈ నెలాఖరు లోపల మనకు ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి అయితే వచ్చేస్తాయి. సో 2,00,000 మందికి సంబంధించి మాత్రమే జూన్ 2వ తారీఖున పెన్షన్లు అనేటువంటి పంపిణీ జరుగుతుందండి, అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే. ఇప్పటికే లబ్ధిదారుల దగ్గర నుంచి ఫేస్ రికగ్నైజేషన్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఎందుకు తీసుకుంటున్నారంటే, ఇప్పుడు కొత్త విధానంలో తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తుంది. అది కూడా ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా. అందువల్ల ప్రజెంటు ఇవన్నీ కూడా చేస్తూ వివరాలను గ్యాదర్ చేసి అర్హులైనటువంటి అన్ని పేర్లను కూడా లిస్టులలో జాయిన్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. లిస్టులు రిలీజ్ అయ్యాక నేను మీకు తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. ఇప్పటికే కొంచెం వీడియో లెంత్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.